Hi everyone, welcome to KNRIT Academy. In last class, we can discuss what are the formulas available in MS Excel. Like that, we have to discuss in last class. Today, we can discuss how to work mathematical formulas. What are the mathematical formulas available in Excel? Like that, we have to discuss in today's class. What are the mathematical formulas? Sum, average, maximum, minimum, count. These five comes to mathematical formula. Suppose we have one data set. In that data set, we have to calculate a sum and average, maximum, minimum, and count. These five formulas we can perform in the data set. What is sum? Sum. What is the purpose of sum? Add up a list of numbers. Add up a list of numbers means sum means we can call total alls. ఏం చేస్తాం ఒక డేటా సెట్ ని ఆ డేటా సెట్ సపోజ్ స్టూడెంట్ మార్క్స్ డేటా సెట్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఒక స్టూడెంట్ ఒక సబ్జెక్ట్ 1 లో కొన్ని మార్క్స్ వచ్చాయి, సబ్జెక్ట్ 2 లో కొన్ని మార్క్స్ వచ్చాయి, సబ్జెక్ట్ 3 లో ఇలా డివిజబుల్ గా మనం ఒక్కొక్క సబ్జెక్ట్ కు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మనం తెలుసు. దాన్ని మనం ఓవరాల్ సమ్ చేసాం అనుకోండి, అంటే ఆ 3 సబ్జెక్ట్స్ లో ఓవరాల్ స్టూడెంట్స్ కి ఎన్ని మార్క్స్ గెయిన్ చేశాడో అని తెలుసుకోవాలి అనుకున్నాం అనుకోండి. అలాంటి టైం అప్పుడు మనం ఏం యూస్ చేస్తాం? సమ్ అనే ఫార్ములాని యూస్ చేస్తాం. దెన్ నెక్స్ట్ యావరేజ్. సపోజ్ ఆ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ లో సపోజ్ యావరేజ్ సమ్ కనుక్కున్న యావరేజ్ ఎంత వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. దెన్ మాక్సిమం. మాక్సిమం సపోజ్ ఒక సబ్జెక్ట్ అందరికి ఒకటే సబ్జెక్ట్ లో ఒకటే మార్క్స్ రావు కదా, ఒక సబ్జెక్ట్ లో తక్కువ రావచ్చు, ఒక సబ్జెక్ట్ లో ఎక్కువ రావచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తాం? ఏ సబ్జెక్ట్ లో ఎక్కువ మార్క్స్ వచ్చాయో తెలుసుకోవాలి అనుకున్నాం అనుకోండి, దానికి మాక్సిమం అనే ఫార్ములా యూస్ చేస్తాం. దెన్ ఏ సబ్జెక్ట్ లో లీస్ట్ మార్క్స్ స్కోర్ చేశాడు స్టూడెంట్ అని తెలుసుకోవాలనుకోండి, మినిమం ట్రై చేస్తాం. దెన్ అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేస్తాం? కౌంట్ అనే ఫార్ములాని యూస్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఒక డేటా సెట్ తీసుకొని దానికి ఈ ఫార్ములాస్ అనేవి ఎలా యూజ్ అవుతాయి, మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఈ రోజు క్లాస్ లో తెలుసుకుందాం. సపోజ్ I will take one data set. Yes, this is the student data set. ఈ డేటా సెట్ కి మనం టోటల్ సమ్ ఆర్ యావరేజ్, మాక్సిమం, మినిమం, కౌంట్, దీస్ ఆర్ ఆల్ హౌ టు పర్ఫార్మ్ అనేది తెలుసుకుంది. సపోజ్ ఇక్కడ నేను ఒక డేటా సెట్ తీసుకున్నాను, స్టూడెంట్స్ నేమ్స్ నేను ABCD ఇలా F వరకు ఇచ్చాను. మీరు ఏదైనా నేమ్ అనేది టైప్ చేసుకోవచ్చు అనమాట. నేను ఒక 3 సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ అని తీసుకున్నాను. ఈ 3 సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ లో సమ్ ఎంత, మాక్సిమం ఎంత స్కోర్ చేశారు, మినిమం ఎంత, కౌంట్ ఎంత, యావరేజ్ ఎంత అనేది నేర్చుకున్నాం. సపోజ్ ఇక్కడ టోటల్ అంటే సమ్మే కదా, అలాంటప్పుడు ఏ ఫార్ములా యూస్ చేయాలి? ఈక్వల్ సమ్. చూడండి మనం ఇక్కడ టైప్ చేయగానే SUM అని ఏమైతే ఉంటాయో అవన్నీ ఆటోమేటిక్ గా సిస్టమ్ డిస్ప్లే చేస్తుంది అనమాట. సమ్. సమ్ మనం పర్టికులర్ సెల్ తీసుకోవాలి కదా. ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 3 సబ్జెక్ట్ యొక్క సమ్ కావాలి మనకి. దెన్ క్లోజ్ ద బ్రాకెట్, దెన్ ఎంటర్. చూడండి 142 మార్క్స్ వచ్చాయి. 3 సబ్జెక్ట్స్ మీద కలిపి ఏ అనే స్టూడెంట్ కి 142 మార్క్స్ వచ్చాయి. దీన్ని మనం ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది చూడండి, ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది. దీన్ని ఇలా డ్రాగ్ చేసామనుకోండి, ఆటోమేటిక్ గా అందరి స్టూడెంట్ యొక్క డేటా అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఇలా సమ్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. దెన్ మాక్సిమం. మాక్సిమం ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం? ఏ ఫార్ములా ఇస్ ఈక్వల్స్ మ్యాక్స్. మ్యాక్స్ నెంబర్ 1 నెంబర్ 2 తీసుకోవాలి కదా, ఇవే కదా మనవి. ఏ స్టూడెంట్ యొక్క డేటా అయితే కలెక్ట్ చేసుకున్నా చూడండి 82 అనేది మాక్సిమం. ఇక్కడ చూడండి సబ్జెక్ట్ 1 లో 25 వచ్చాయి,
సబ్జెక్ట్ లో 35 కానీ సబ్జెక్ట్ 3లో 82 వచ్చాయి. దిస్ ఈస్ ద హైయెస్ట్ నెంబర్ కదా, అందుకని 82 అని డిస్ప్లే అయింది. సేమ్ ఇక్కడ కూడా అంతే, ప్లస్ అనే సింబల్ వస్తుంది. దీన్ని ఇలా డ్రాగ్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా అందరి యొక్క స్టూడెంట్స్ యొక్క డేటా అనేది వచ్చేస్తుంది. ఇలా మాక్సిమం అనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. దెన్ మినిమం సపోజ్ ఈజ్ ఈక్వల్, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ మినిమం? మెయిన్ సే ఈ 3 స్టూడెంట్ దీంట్లోనే కదా మనకి మినిమం కావాలి. ఎట్ 25 అనేది లీస్ట్ కదా స్టూడెంట్ ఏకి, అందుకని 25 అని డిస్ప్లే అయింది. ఇక్కడ చూడండి, ఈ ప్లస్ సింబల్ ని డ్రాగ్ చేసాం ఆటోమేటిక్ గా అందరి యొక్క స్టూడెంట్స్ లీస్ట్ సబ్జెక్ట్ లో ఎంత మార్క్స్ అని స్కోర్ చేశారనేది ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతుంది. దెన్ కౌంట్ ఈజ్ ఈక్వల్ కౌంట్ ఫార్ములా. కౌంట్ ఫార్ములా ఏంటి? కౌంట్ వాల్యూ 1 వాల్యూ 2 అనొచ్చు. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సపోజ్ ఇది ఒక వాల్యూ కామా వాల్యూ 2, ఇలా ఎన్నైనా వాల్యూస్ తీసుకోవచ్చు అనమాట. నేను ఒక వాల్యూవే తీసుకుంటున్నాను. దెన్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేస్తున్నాను. చూడండి 1. ఎందుకు 1 అని వచ్చింది కౌంట్ లో? ఎందుకు ఒక సెల్లే తీసుకున్నాను కాబట్టి 1 అని వచ్చింది కౌంట్. సేమ్ ఇక్కడ కూడా 1 అనే వస్తుంది, ఎందుకంటే ఒకటే తీసుకున్నాను కాబట్టి నేను అన్నిటికీ ఒకటే అని డిస్ప్లే అవుతాను. ఒకటే కౌంట్ తీసుకున్నాను నేను, ఆ కౌంట్ ఒకటే సబ్జెక్ట్ తీసుకున్నాను కాబట్టి అలా వచ్చింది. సపోజ్ మనం నెంబర్ ఆఫ్ తీసుకున్నాం అనుకోండి, ఆ టైంలో నువ్వు ఒకవేళ 3 సబ్జెక్ట్స్ తీసుకున్నావు కాబట్టి 3 అనే నెంబర్ కౌంట్ అవుతుంది అనమాట. ఇలా కౌంట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. దెన్ యావరేజ్, యావరేజ్ కౌంట్. యావరేజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఈ 3 సబ్జెక్ట్స్ కి వచ్చే యావరేజే కదా, ఈ 3 సబ్జెక్ట్ కలిపితే 42. ఈ 42 కి యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. 142 యొక్క యావరేజ్ ఎంత? 47.333 లైక్ దట్ వచ్చింది అనమాట. సపోజ్ ఇక్కడ ఉన్న ప్లస్ సింబల్ ని సేమ్ గా డ్రాగ్ చేసాం అనుకో, అందరి యొక్క స్టూడెంట్స్ కి ఎంత యావరేజ్, టోటల్ మార్క్స్ ఎంత, వాళ్ళ ఎంత యావరేజ్ అనేది తెలిసిపోతుంది. సపోజ్ ఇక్కడ మనకి 150 మార్క్స్ వచ్చాయనుకోండి, యావరేజ్ ఎంత వస్తుంది? 75 వస్తుంది, అవునా కాదా? అలా అలాగే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఇలా టోటల్ అంటే సమ్ అని, సమ్, మాక్సిమం, మినిమం, కౌంట్, యావరేజ్. ఇలా నేను ఆల్రెడీ డేటా సెట్ ఉంది కాబట్టి ఇలా చేస్తాను. సపోజ్ మీరు డేటా సెట్ క్రియేట్ చేయాలనుకోండి, ఎలా క్రియేట్ చేయాలనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సపోజ్ షీట్, ఇంకొక షీట్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్? స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ డేటా తీసుకుంటుంది. తర్వాత ఈ స్టూడెంట్ డేటాలో ఏముంటాయి? ఫస్ట్ సీరియల్ నెంబర్. ఇందాక మీకు ఏ డేటా అయితే చూపించానో నేను ఎలా క్రియేట్ చేశాను అనేది మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇక్కడ స్పేసింగ్ తక్కువ ఉందనుకోండి, అలా ఏం చేస్తాం, అప్పుడు కొంచెం డ్రాగ్ చేస్తాం అనమాట. దెన్ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నేమ్ అనేది కావాలి. దెన్ స్టూడెంట్ కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇక్కడ నేనేం చేస్తాను? సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3. ఇలా ఒక 3 సబ్జెక్ట్స్ తీసుకుంటున్నాను. మనం ఏమేమి క్యాలిక్యులేట్ చేయాలి? సమ్, తర్వాత మాక్సిమం, మినిమం, దెన్ కౌంట్, లాస్ట్ వన్ యావరేజ్. ఇవి మనం క్యాలిక్యులేట్ చేయాలి. దీనికి టేబుల్ ఇప్పుడు మామూలుగా క్యాలిక్యులేట్ చేశారు, మామూలుగా టైప్ చేశాను నేను, నాకు ఏమేమి కావాలి అనేది టైప్ చేసి. ఇప్పుడు దీన్ని మనం టేబుల్ ఫార్మేట్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అంటే చూడండి, ఇక్కడ స్టూడెంట్ డేటా అనేది
స్టార్టింగ్ లో ఉంది, కానీ ఇది అన్ని సెల్స్ కి యూజ్ అవుతుంది కదా, అన్ని సెల్స్ కి సంబంధించిన డేటా కాబట్టి ఇక్కడ వరకు అయితే ఏ టు జే వరకు ఉంది. దీన్ని మనం మర్జ్ సెంటర్ ఎలా చేసాం, సపోజ్ దాన్ని సెలెక్ట్ చేసి చూడండి, మర్జ్ సెంటర్ అని కొట్టామనుకోండి, ఆటోమేటిక్ అది మర్జ్ సెంటర్ లోకి వచ్చేస్తుంది. అంటే ఆ ఏ టు జెడ్ మొత్తం సెల్స్ లో ఏమవుతుంది, ఏదైతే మిడిల్ ఆఫ్ ఉంటుందో అక్కడికి వచ్చి ఉంటుంది అనమాట. అది మర్జ్ సెంటర్ అనేది ఇలా చేస్తాం అనమాట ఎక్సెల్ లో. ఫస్ట్ ఇప్పుడు దీని అంతా సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ ఆల్ బోర్డర్స్ అని ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలి, మనం ఆల్ బోర్డర్స్ అని క్లిక్ చేస్తాం. ఆల్ బోర్డర్స్ అని క్లిక్ చేసాము చూడండి, టేబుల్ ఫార్మాట్ అనేది వచ్చింది. ఇక్కడ సపోజ్ మనం ఏం చేయాలి, టేబుల్ ఫార్మాట్ అని వచ్చింది. ఇందాక నేను చేసింది ఇది ఒకేలాగా ఉన్నాయి చూడండి, ఇలానే టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ సీరియల్ నెంబర్ 1 అండ్ 2 3 4 5 ఇలా సీరియల్ నెంబర్స్ ఇచ్చిన తర్వాత దెన్ స్టూడెంట్ నేమ్, సపోజ్ ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ నేను ఏమి ఇస్తున్నాను, సుజాత, శివ, రాజు, స్నేహ, నెక్స్ట్ శ్రీహరి, పల్లవి, దేవాంశ్, అక్షర్. ఇలా 8 స్టూడెంట్స్ యొక్క నేమ్స్ ఇస్తాం. ఇక్కడ సబ్జెక్ట్ మార్క్స్, ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క సబ్జెక్ట్ లో సంథింగ్ ఒకరికే రావు కాబట్టి అలా ఏం చేస్తున్నాను, డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ లాగా నేను నెంబరింగ్ ఇస్తున్నాను అనమాట. 54 85 36 98. ఇంకొక సబ్జెక్ట్ 85 65 71 ఇలా అన్ని సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ అనేవి ఇవ్వాలన్నమాట. ఎందుకు నేను ఇక్కడ 3 సబ్జెక్ట్స్ తీసుకున్నాను కదా, ఆ 3 సబ్జెక్ట్స్ కి ఎంత మా స్టూడెంట్స్ కి ఆ 3 సబ్జెక్ట్స్ కి ఓవరాల్ ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది తెలుసుకోవడానికి నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ 3 సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ అనేవి ఎంటర్ చేస్తున్నాను. అప్పుడు ఎంటర్ చేసిన తర్వాత ఏం చేయాలి, వాటికి సమ్, మాక్సిమం, మినిమం, కౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఆల్రెడీ మనం తెలుసు. ఇలా దీనికి కూడా ఒకసారి సెట్ చేద్దాం. ఏం చేద్దాం, ఈజ్ ఈక్వల్ సమ్ ఫార్ములా కదా మనం చేయాల్సింది, సమ్ ఈ 3 సబ్జెక్ట్స్ యొక్క సమ్ కావాలి మనకి. దెన్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. 188 వచ్చింది అనమాట ఆ స్టూడెంట్ కి. ఏం చేసినప్పుడు ప్లస్ సింబల్ ని డ్రాగ్ చేసాం అన్ని స్టూడెంట్స్ యొక్క టోటల్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మాక్సిమం ఆ 3 సబ్జెక్ట్ లో ఆ స్టూడెంట్స్ కి మాక్సిమం ఏ సబ్జెక్ట్ లో హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి అనేది క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి దెన్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. 85 సబ్జెక్ట్ 2 లో 85 వచ్చాయి కాబట్టి మాక్సిమం హైయెస్ట్ వాల్యూ అదే కాబట్టి 85 అని వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ ప్లస్ సింబల్ ని డ్రాగ్ చేసానుకో ఆటోమేటిక్ గా అన్ని సబ్జెక్ట్స్ లో అందరి స్టూడెంట్స్ కి ఏ సబ్జెక్ట్ లోనే హైయెస్ట్ మార్క్స్ వచ్చావో అనేవి డిస్ప్లే అవుతాయి. దెన్ వీ కెన్ క్యాలిక్యులేట్ మినిమం. మినిమం అంటే ఏ ఉన్న సబ్జెక్ట్స్ లో ఏది లీస్ట్, ఇది 3 సబ్జెక్ట్. దెన్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. 25 అనేది లీస్ట్ అనమాట. దీన్ని డ్రాగ్ చేసాం అనుకోండి ఆటోమేటిక్ గా ఈ ప్లస్ సింబల్ ని డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ గా అందరి స్టూడెంట్ యొక్క మినిమం మార్క్స్ అనేవి డిస్ప్లే అవుతుంది అనమాట.
చూడండి 65, 29 ఇలా డిస్ప్లే అయింది. ఇప్పుడు ఏం చేస్తాం, దెన్ కౌంట్ is equal to count. Count ఒక సబ్జెక్ట్ తీసుకుంది, దెన్ క్లోజ్ ద బ్రాకెట్. వన్. ఎందుకు నేను ఒకటే సబ్జెక్ట్ తీసుకున్నాను, అదే నువ్వు 2 సబ్జెక్ట్స్ తీసుకున్నాను అనుకో, 2 అనే నెంబర్ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ ఏం చేయాలి, యావరేజ్. యావరేజ్ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. యావరేజ్ ఫార్ములా ఏంటి, ఇప్పుడు ఈ 3 సబ్జెక్ట్స్ కి యావరేజ్ కనుక్కోవాలి. దెన్ క్లోజ్ ద బ్రాకెట్. 62, 188 వచ్చింది, కాబట్టి దీనికి ఏమైంది, 62 పాయింట్ సంథింగ్ వచ్చింది. దీన్ని ఏం చేస్తాం, డ్రాగ్ చేసామనుకో అందరి యొక్క స్టూడెంట్స్ యావరేజ్ మార్క్స్ అనేవి ఇక్కడ పడతాయి. ఇలా మనం మ్యాథమెటికల్ ఫార్ములాని యూజ్ చేస్తాం. దిస్ ఈస్ ద వే హౌ టు యూజ్ మ్యాథమెటికల్ ఫార్ములాస్, how to calculate the sum, maximum, minimum, count, average for student data. Like that we have to prepare. Today, ఈ రోజు క్లాస్ లో how to work mathematical formulas అనేది నేర్చుకుందాం. Next class we can discuss how to work text and manipulation formulas. That topic we can cover in next class. Thank you everyone. Please like, share and subscribe to my channel.